మహాభారతం వ్యాసుడు రచించి 5000 సంవత్సరాలు అవుతుంది అని కొందరు చరిత్రకారులు చెబుతుంటారు. కానీ 5000 సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో సంస్కృతం తప్ప వేరే భాష లేదు. ఇప్పటికీ వేరే ఎవరికి సాధ్యం కాని విధంగా గ్రంథాన్ని రచించడం గొప్ప విషయం. అంతేకాదు, మహాభారతం మించిన ఇతిహాసం, అంత సాహిత్యం ఇంకోటి రాలేదు. 5000 సంవత్సరాల తర్వాత కూడా అంత గొప్ప సాహిత్యం వేరే ఏది రాకపోవడం విచిత్రం. భారతం అప్పటి గొప్ప చరిత్రను తెలియజేస్తుంది. ఇప్పటికీ అందని సైన్స్ కనుక్కొని భారతంలోని వాటిలో కొన్ని విషయాలను మాత్రం మనం ఈ వీడియోలో ఇప్పుడు చర్చించుకోబోతున్నాము. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. చివరి వరకు అస్సలు మిస్ కాకండి. మహాభారతంలోని ఆది పర్వంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ముఖ్యంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టుక, వ్యాసుడు నియోగ ధర్మం ద్వారా అంబాలికలకు కనడం, దాసికి విదురుడు జన్మించడం. అయితే ఇందులో ఏం విచిత్రం ఉంది అంటున్నారా? ఇక్కడ ముగ్గురికి పుత్రుల జననం జరిగింది. మరి దీన్ని వ్యాసుడు ఎలా నిర్ణయం చేశాడు? 1974లో ఆయోవా యూనివర్సిటీలో డొనాల్డ్ లాకే అనే ఇద్దరు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. స్త్రీ పురుష సంభోగ సమయంలో వారి మానసిక స్థితిలే బిడ్డలింగాన్ని నిర్ణయిస్తాయి అని ప్రపంచానికి తెలియజేశారు. నేడు మనం వాడే స్పెర్మ్ డొనేషన్ ఆనాటి నియోగ పద్ధతి ఒకటే. గాంధారి కుంతిపై అసూయతో తన గర్భంపై కొట్టుకోగా ఆ పిండం కింద పడింది. వ్యాసుడు వచ్చి ఆ పిండాన్ని 101 కుండల్లో ఆవు నెయ్యితో నింపి ఒక పద్ధతి ద్వారా దాచి ఉంచాడు. గాంధారిని ప్రతిరోజు వాటిని తాకమని చెప్పేవాడు. మాతృతల్లి ప్రేమ స్పర్శ ద్వారా ఆ కుండల్లోని పిండాలు బయట కూడా పెరిగాయి. వీటిని నేటి ఆధునిక వైద్యులు 3 రకాలుగా విభజించారు. పిండాలను ముక్కలు చేయడం, మెడికల్ భాషలో స్లైసింగ్ ఎంబ్రియా, ఆర్టిఫిషియల్ యుటర్నెస్ కృత్రిమ గర్భాన్ని పోలిన వాతావరణాన్ని నిర్మాణం చేయడం, మదర్ టచ్. టెస్ట్ ట్యూబ్ బేబీలుగా పుట్టినవారు వశిష్ఠుడు, అగస్త్యుడు, ద్రోణాచార్యుడు, కృతుడు, కృపి. అనగా ఆ రోజుల్లోనే స్త్రీ బీజం నుంచి అండకణాన్ని సేకరించి గర్భాశయం బయట చుట్టు పోషకాల నుంచి వీర్యకణాలను వదలడం అనేది 5000 సంవత్సరాల క్రితమే తెలుసు అంటే ఆశ్చర్యమే కదా. మరి ద్రోణుడిని కుంభ సంభవుడు అని అంటారు. అంటే ప్రత్యేకమైన కుండలో పుట్టినవాడు అని అర్థం. ఇక శిఖండి పాత్ర, ట్రాన్స్జెండర్, ట్రాన్స్సెక్సువల్ లింగ మార్పిడి మహాభారతం కాలం నాటికే ఇది ఉంది. భీష్ముడిని చంపేందుకు అంబ శిఖండిగా మారింది. మొదట ఆడపిల్లగా పుట్టి మగవాడి లక్షణాలు గల పాత్ర శిఖండి. ఇప్పుడు మనం చెప్పుకునే ట్రాన్స్సెక్సువలిజం ఇప్పుడు సర్జరీలు చేసుకోవడం కూడా చూస్తున్నాము. ఒక యక్షుడు ఆమెకు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆడపిల్లగా పుట్టి పూర్తిగా మగవాడిలా మారడం. బృహన్నల పాత్ర, టెంపరరీ ట్రాన్స్సెక్సువలిజం ఇప్పటి మోడల్ సైన్స్లో హార్మోప్రోడిసిజం అంటారు. కొంతకాలంగా స్త్రీగా ఉండి పురుషుడిగా మారే ప్రక్రియ ఇది. ఊర్వశి శాపం వలన అర్జునుడు అజ్ఞాతవాసంలో శాపం ఆయనకు అదే మేలు చేసింది. 2 తల్లుల గర్భంలో కొన్నాళ్ళు పెరిగిన బలరాముడు యోగమాయ ద్వారా రోహిణి గర్భంలోకి మార్పు చేయబడిన ఎంబ్రియో ద్వారా ఇది సాధ్యపడింది. దీనికి నేటి సైన్స్ వివరణ ఎఫర్ట్లెస్ రిసిప్రొకాల్ ఐవీఎఫ్ అని ఈ మధ్య ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. మీరు కానీ 3 నవంబర్ 2018 ఈనాడు పేపర్ తీసి అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే, అమెరికాలో 2 యువతులు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వాళ్ళిద్దరూ ఒక పిల్లవాడిని కనాలనిపించింది. కానీ 2 యువతులే కదా, ఎలా కంటారు? ప్రకృతి ఒప్పుకోదు కూడా అందుకు. కానీ దీనిని బెడ్ఫోర్డ్ హాస్పిటల్ ఇన్ టెక్సాస్ వాళ్ళు చేశారు. ఐవీఎఫ్ ద్వారా ఎంబ్రియో కొన్నాళ్ళు ఒక తల్లి గర్భంలో, మరికొన్నాళ్ళు ఇంకో తల్లి గర్భంలో పెరిగిన బిడ్డను కన్నారు. జరాసంధుడు పాత్ర జరా అనే రాక్షసి చేత సంధి చేయబడ్డాడు కాబట్టి జరాసంధుడు అయ్యాడు. ఈ మధ్య మోడల్ మెడిసిన్లో రిప్లాంటేషన్ సర్జరీ యాక్సిడెంట్లు జరిగినప్పుడు వారి శరీరంలోని ఏదైనా ఒక భాగం తెగిపోతే దాన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సర్జరీ చేస్తే ఆ తెగిపోయిన భాగాన్ని శరీరానికి అతికించవచ్చు. దాన్ని మళ్ళీ యథావిధిగా చేయవచ్చు. 1962లో బోస్టన్లో తెగిన చెయ్యిని అతికించారు. అవార్డు కూడా పొందాడు. అర్జునుడు సమ్మోహన ప్రయోగించిన సమ్మోహనాస్త్రం మరొక విచిత్రం. దీనిని ఉత్తర కుమారుడితో పాటు కౌరవుల మీద తాను ప్రయోగించిన విషయం మనకు తెలుసు. ఉదాహరణకు నర్తనశాల సినిమాలో మనకు చూపించారు కూడా. ఇలాంటిదే మనకు 1770లో మెజోమర్ ద్వారా వచ్చిన మెజోమరిజం పివి పట్టాభిరామ్, ఆంధ్రప్రదేశ్ పిసి సర్కార్ వాళ్ళు చేసి చూపారు. మహాభారత యుద్ధ సమయంలో ఇలాంటివి అనేక అస్త్రశస్త్రాలు ఉపయోగించారనేది మనము విన్నాము, చదివాము, చూసాము కూడా. ఉదాహరణకు బ్రహ్మాస్త్రం, నారాయణ అస్త్రం, పశుపతాస్త్రం ఎట్సెట్రా ఎట్సెట్రా.
ఇలాంటిదే ఆ మధ్య వరల్డ్ వార్లో 6 ఆగస్టు 1945 హీరోషిమా నాగసాకిపై జరిపిన అణు విస్ఫోటం. ఇక మహాభారతంలోని ఫిజిక్స్ సూత్రాలను కూడా చూద్దాం. నాసాతో విద్యతే బాహునా భావనన్ విద్యతే సతాహ అంటే ఉన్నదాన్ని పూర్తిగా నాశనం చేయలేము, లేనిదాని నుంచి పుట్టించలేము. పదార్థం శక్తిగా మారుతుంది, శక్తి పదార్థంగా మారుతుంది. ఓపెన్హైమర్ అణుబాంబు గురించి అడిగితే గీతాలో దివి సూర్య సహస్రశ అనే శ్లోకాన్ని విదేశీయుడు వివరించాడు. అణుబాంబు విస్ఫోటంతో సమానం శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనం. అందుడైన ధృతరాష్ట్రుడు ఈ విశ్వరూపాన్ని చూసినట్లు మహాభారతం చెబుతోంది. అంటే అందులకు కూడా కనిపించేంత శక్తి అది. మహాభారతంలో భారతీయులు ఇలాంటివి ఎన్నో చేసి చూపారు. ఆధునిక కాలంలో ఈ విదేశీయులు చేస్తున్నది వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు చేశారు. ఏఏ గార్బోస్కీ సైంటిస్ట్ హర్యానాలోని అస్థిపంజరాలు సేకరించి వాటిలో రేడియో యాక్టివిటీ ఎంత ఉందో పరిశోధన చేశాడు. ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, మహాభారతంలో ఇప్పుడు మనం వాడే అన్నింటికంటే గొప్ప ఆయుధాలను వాడారు, కానీ వాటిని అయోగ్యులకు తెలియకూడదు అని గుప్తంగా ఉంచారు అని చెప్పారు. మైక్రోవైజేషన్ శరీరం పెరగటం వరల్డ్ ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రచయిత అసిమం కూడా వివరించారు. స్థూల పెద్ద, సూక్ష్మ చిన్న రూపం. ఎందరో విదేశీయులు మహాభారతంలోని గుర్తించిన విషయాలను మనం గుర్తించలేకపోయారు. మనకు ఊహకు కూడా అందనంత సైన్స్ టెక్నాలజీ మన గ్రంథాల్లో ఉంది. ఇలాంటి విషయాలను తెలుసుకోలేని అజ్ఞానులు, మూర్ఖులు అసలు మహాభారతంలో పురాణాల్లో ఏముందండి అంత ట్రాష్, పుక్కిటి పురాణాలు అని చెప్తారు. ఇప్పుడు అలాంటి వారే పాశ్చాత్యులు చెప్తే నోర్లు వెళ్ళబెట్టి చూస్తారు. మన దౌర్భాగ్యం ఏంటంటే మన పురాణ ఇతిహాసాలపై పాశ్చాత్యులు పరిశోధనలు చేసి వాటిని మేమే నూతనంగా కనుక్కున్నాము అని నమ్మిస్తే మనం కూడా వారికి జైలు కొడుతున్నాము. ఇప్పటికైనా ఆలోచిద్దాం, భవితరాలకు మన పురాణ ఇతిహాసాలలోని గొప్పతనాన్ని వివరిద్దాము. ఫ్రెండ్స్, మన రాబోయే కొత్త వీడియోలో మహాభారతం నుంచి నేర్చుకోవలసిన 14 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. అవేంటో కొన్ని మాత్రమే ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాను. రాబోయే వీడియోలో ఆ విషయాలన్నీ పూర్తిగా చర్చించుకుందాము. పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతం నేటి మానవ జీవన విధానానికి సోపానం. రామాయణం మనిషిని ఎలా జీవించాలో నేర్పిస్తే మహాభారతం ఎలా జీవించకూడదో తెలుపుతుంది. మహాభారతంలోని శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవులు, శకుని ఇలా అనేక మంది ఉన్నారు. వీరి జీవితాన్ని తరిచి చూస్తే మనకు జీవితంలో మంచి చెడులు అర్థమవుతాయి. జీవితంలో గెలవడానికి జాలి, దయ, మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకి పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు అంటే కౌరవుల వైపు నుండి ప్రాణాలని పోగొట్టుకున్నాడు. కావున జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకోవాలి. చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం చేయొచ్చు. శకుని పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని నాశనానికి కారణమైన వ్యక్తి. స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు. శకుని లాంటి జీవితంలో చాలా మంది ఉంటారు. వారిని, వారి సలహాలను దూరం పెట్టాలి మరి.